హాయ్ గైస్, నా పేరు అజయ్ కుమార్ ఫ్రమ్ సాయి స్వర్ణ హుండై. ఇప్పుడు దాకా మనం క్రెటాలో డీజిల్ అండ్ పెట్రోల్ మాత్రమే చూసాం. ఇప్పుడు కొత్తగా మన హుండై లాంచ్ చేసింది క్రెటా ఎలక్ట్రిక్. ఇప్పుడు క్రెటా ఈవీలో ఏమేమి చేంజెస్ చేశారో, ఏమేమి యాడ్ చేశారో ఇప్పుడు మన టీమ్ రెడీ తెలుసుకున్నాం. లెట్స్ గో. హలో గైస్, ఇది యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే మోటార్ హీట్ అయినప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ సీక్వెన్షియల్ ఫంక్షనింగ్. మన సీక్వెన్షియల్ ఫంక్షనింగ్ ఎందుకు అన్నామంటే మన టర్న్ ఇండికేటర్ వేసినప్పుడు వెహికల్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ ఫ్రంట్ బంపర్ విత్ ఛార్జింగ్ పాట్. మనకి ఛార్జింగ్ పాయింట్ వచ్చేసరికి ఏసీ అండ్ డీసీ ఛార్జింగ్ ఉంటుంది. మనకి 25% ఒక్కొక్కటి లెవెల్ ఉంటుంది. మనకి 4 వచ్చేసరికి 100% లెవెల్. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి 360 డిగ్రీస్ కెమెరా. ఇవి మన 4 కెమెరాస్ మనం మొత్తం ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ చూసుకోవచ్చు. మీరు డిజైనింగ్ గురించి చూసారు. ఇప్పుడు నేను ఒక సేఫ్టీ ఫీచర్ ఒకటి చెప్తాను. అదే మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్. సో మనకు వర్షం పడుతున్నప్పుడు అవే ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని వైప్ చేస్తుంది. సో ఇది ఒక లగ్జరీ అండ్ సేఫ్టీ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేప్పటికి 17 ఇంచ్ ఎయిర్ అలవీల్. దీనివల్ల యూజెస్ ఏంటంటే వెహికల్ రన్నింగ్లో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాయి. ఇది డైలాగ్ కాదు, ఇట్స్ ఎ ఫ్యూచర్. ఇది ఒక బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. సో టర్న్ ఇండికేటర్ ఎటువైపు వేయగానే అటువైపు మనకు క్లస్టర్లో కనిపిస్తుంది. మన నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం బ్రేక్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టోరేజ్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ అన్నమాట. దీంట్లో మనకు చాలా వరకు లగేజ్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బూట్ స్పేస్ కింద మన ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. అది ఏంటో కాదు, మన స్పేర్ వీల్ గురించి. అన్ని వెహికల్స్లో ఏంటంటే స్పేర్ వీల్ అనేది మనకి 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. కానీ మన కొత్త క్రెటా ఈవీలో వచ్చేసరికి మనకి స్పేర్ వీల్ కూడా 17 ఇంచ్ వీల్ వస్తుంది. దీనివల్ల కస్టమర్స్ అనేది ఏంటంటే కంఫర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. హలో బాస్, మీరు అంత కష్టపడిన అవసరం లేదు. మనకు వచ్చేకి డ్రైవర్ సీట్ 8 ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మన కంఫర్ట్ తగ్గట్టుగా హైట్ అడ్జస్ట్మెంట్, అలాగే కో డ్రైవర్ సీట్ కూడా 8 ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మెమరీ ఫంక్షన్ సెట్స్ డ్రైవర్ 1, డ్రైవర్ 2 వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు బ్యూటిఫుల్ ఫీచర్ చూసుకున్నట్లయితే నార్మల్ క్రెటా ఏంటంటే ఓన్లీ ఆమ్రెస్టే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఆమ్రెస్ట్ విత్ ఫ్లోటింగ్ కన్సోల్. దీంతో పాటు మనకు మోర్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదన్నా మీరు గ్యాడ్జెట్స్ కూడా ఇక్కడ క్యారీ చేయొచ్చు. అలాగే ప్రీమియం ఫీచర్ వచ్చి మనకు వైర్లెస్ ఛార్జ్ ప్యాడ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫ్లోటింగ్ కన్సోల్ విత్ ఓషియన్ యాంబియత్ లైటింగ్. ఈ యాంబియత్ లైట్ అనేది మనకి నైట్ టైం చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. దాంతోపాటు మనకు డ్రైవ్ మోడ్స్ కంట్రోల్స్, హ్యాండ్ బ్రేక్, ఆటో హోల్డ్, తర్వాత 360 కెమెరా పార్కింగ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అవైలబుల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్ బాక్స్. స్టోరేజ్ బాక్స్ అనేది మనకి దీంట్లో కూడా కూలింగ్ ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మెడిసిన్ అలాంటివి కూడా ఇక్కడ స్టోర్ చేయొచ్చు. కస్టమర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బ్రో అవసరం లేదు బ్రో, అందుకే మనకు వాకింగ్ డివైస్ సీట్ ఇచ్చారు. సో వెనక నుంచే నేను ఆపరేట్ చేసుకుంటాను. సో ఎలా వెళ్తుందా? సో ఇదంతా వాకింగ్ డివైస్ బ్రో. సో నేను చూడు ఇప్పుడు ఎంత స్పేసియస్గా, ఎంత లగ్జరీగా, ఎంత బ్యాక్ సైడ్ ఎట్లా కూర్చున్నాను. బ్రో ఎక్కడికి బ్రో? బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి బ్రో అవసరం లేదు బ్రో. మనకి బ్యాక్ బూట్ స్పేరే కాకుండా క్రెటా ఈవీలో ఫ్రంట్ కూడా ఇచ్చారు. సో దీంట్లో మనకి 22 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అనేది వస్తుంది. సో మనం దీంట్లో లిక్విడ్ అయినా కానీ ఏదైనా కానీ 22 లీటర్స్ వరకు క్యారీ చేయొచ్చు. సో గాయస్, అయితే ఇప్పుడు మనం క్రెటా ఈవీ లుక్స్ అండ్ డిజైన్ గురించి చూసుకుందాం. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీస్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ బ్యాటరీ వచ్చేవరకు 51.4 కిలోవాట్ ఛార్జర్ విత్ 473 కిలోమీటర్ రేంజ్. సెకండ్ బ్యాటరీ వచ్చేవరకు 42 కిలోవాట్ ఛార్జర్ విత్ 390 కిలోమీటర్స్ రేంజ్. ఇట్స్ ఎ హ్యూజ్ రేంజ్ గాయస్. సో మన ఛార్జింగ్ సంబంధించి విషయానికి వస్తే డీసీ ఛార్జర్ వచ్చేవరకు 10 to 80% 58 మినిట్స్లో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో సెకండ్ వచ్చేవరకు 11 కిలోవాట్ ఛార్జర్తో 10 to 100% ఇన్ జస్ట్ 4 అవర్స్. 0 to 100 కిలోమీటర్ యాక్సిలరేషన్ వచ్చేవరకు జస్ట్ 7.9 seconds. ఇట్స్ ఎ లాంగ్ రేంజ్ గాయస్. సో గాయ్స్, ఫైనల్గా మన క్రెటా ఈవీ గురించి మా టీం చెప్పిన ఫీచర్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఫీచర్ డీటెయిల్స్ కానీ టెస్ట్ డ్రైవ్ కానీ కావాలనుకుంటే వెంటనే విజయవాడ రామర్పాడులో ఉన్న సాయి స్వర్ణ షోరూమ్ని విజిట్ చేయండి. మీ డీటెయిల్స్ని తొందరగా మీరు తెలుసుకోండి. సో ఫైనల్గా మన క్రెటా అన్డిస్ప్యూటెడ్ అండ్ అల్టిమేట్.